హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఇప్పుడు 3వ వారానికి వచ్చేసింది. మరి సూపర్ కాకపోయినా ఓ మాదిరిగా పర్వాలేదనిపిస్తుంది. గత వారం ఊహించని విధంగా శేఖర్ భాష ఎలిమినేట్ అవడంతో చాలా మంది షాక్ అయ్యారు. అతనికి తానుగా వెళ్లిపోయాడని తర్వాత చెప్పేసరికి అందరూ ఊరుకున్నారు. మరి ఈ వారం ఓటింగ్ లెక్కలు మారుతున్నాయి. ఏకంగా ఇద్దరు అబ్బాయిలు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు 2 రోజులు పట్టే నామినేషన్ ఈ వారం సోమవారం ఒక్కరోజే తేల్చేశాడు. ఈ వారం 8 మంది నామినేట్ అవ్వగా ఈళ్లలో మణికంఠ, యశి, సీత, నైనిక, పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ ఉన్నారు. అయితే టీం సీపులుగా ఉన్న వారిని ఎవరు నామినేట్ చేయొద్దని చెప్పిన బిగ్ బాస్ వీళ్ళల్లో ఒకరు నామినేట్ చేసుకుని బిగ్ బాస్ చెబుతాడు. అయితే ఇప్పటికే నిఖిల్ ఒకసారి నామినేట్ అయ్యి మళ్ళీ వచ్చానని అభయ్కి చెబుతాడు. దానికి అభయ్ సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు. తన గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉందని అభయ్ అనుకుంటున్నాడు. అయితే అతడికి అదే రివర్స్ అయ్యేలా ఉంది. అయితే ఇప్పటికే ఓటింగ్ మంచి రసవత్రంగా సాగుతుంది. టాప్ లో విష్ణుప్రియ కొనసాగుతుండగా ఆ తర్వాత ప్లేస్ లో మణికంఠ, సీత, అశ్విని గౌడ, నైనక, అభయ్, పృథ్వీ ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ చూసుకుంటే అభయ్, పృథ్వీ చివరి స్థానాల్లో ఉన్నారు. బిగ్ బాస్ కి పృథ్వీ కావాల్సిన లాగా కనిపిస్తున్నాడు. లవ్ ట్రాక్ నడిపించడానికి తెగ ట్రై చేస్తున్నాడు. దీనివల్ల అభయ్ కి దెబ్బ పడుతుందేమోనని అనిపిస్తుంది. ఇదంతా నిజమై అభయ్ బయటకు వస్తే మాత్రం ఇతడంత దురదృష్టవంతుడు మరొకరు ఉండడు. ఎందుకంటే ఆడియన్స్ పోల్స్ తెలుసుకుందామని సెల్ఫ్ నామినేషన్ అయ్యాడు అన్న పరిస్థితులు ఎదురైతే మాత్రం ఈ వారం బయటకు వచ్చేది మాత్రం ఇతడే. బిగ్ బాస్ హౌస్ లో 3వ వీకెండ్ 2వ రోజు ఓటింగ్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. 27.50% తో విష్ణుప్రియ ముందంజలో ఉండగా 9.30% తో మణికంఠ ఉన్నాడు. 11.10% తో నైనిక ఉండగా 11 పాయింట్లతో కిరాక్ సీత ఉంది. 9.30% తో ప్రేరణ ఉండగా 9.10% తో అశ్విని ఉంది. 8.20% తో అభయ్ ఉండగా 7.50% తో పృథ్వీ ఉన్నాడు. ఇక ఈ ఓటింగ్ అంతా కూడా అనఫిషియల్ ఓటింగ్ మాత్రమే. ఇంకా ఓటింగ్ ఉంది కాబట్టి ఎవరు ముందుకెళ్తారో ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.